గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ అమ్మాయి ఎవరు? కొత్త కస్టమరా? కాదు సార్, పాత కస్టమరే. మనం పెళ్లి సెట్ చేసామని మీకోసం యాపిల్స్ తీసుకొచ్చింది. నేను సామ్సంగ్ వాడుతున్నాను, తనకెలా తెలుసు? సార్ యాపిల్ అంటే ఈ యాపిల్ కాదు సార్, తినే యాపిల్ సార్. ఓ, చిన్నప్పటి నుంచి నాకు యాపిల్స్ అంటే బాగా ఇష్టం. అవును సార్, మీకోసమే సిమ్లా నుంచి మరీ తెప్పించాను. సిమ్లానా? నీ పని చెప్తాను. దీని వుడ్బీకి ఫోన్ చేసి దీని క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి సంబంధం క్యాన్సిల్ చేసి నాకు సిమ్లా యాపిల్ తీసుకొస్తావా? షాట్. సార్ ఆయనేంటి సిమ్లా పేరు చెప్పగానే అలా వెళ్ళిపోయారు? మాకే అర్థం కావట్లేదు. సార్ నమస్తే సార్. నమస్తే. వీళ్ళు సంబంధం గురించి చాలా దూరం నుంచి వచ్చారు సార్. ఓ, మన బెండకాయ అంత దూరం పాకిందా? వెరీ గుడ్. ఏ ఊరు నుంచి వచ్చారు? అది చిలకలూరిపేట నుంచి వచ్చారు సార్. చిలకలూరిపేట నుంచి వచ్చే వాళ్ళకి లోపలికి అనుమతి లేదని బయట పెద్ద బోర్డు పెట్టాం కదా, మళ్ళీ వీళ్ళు లోపలికి ఎందుకు ఎంటర్ చేసావు? ఇంకొకసారి చిలకలూరిపేట నుంచి ఎవరైనా ఆఫీస్కి వస్తే నిన్ను చిలకలూరిపేట పంపిస్తాను. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్, గెట్ అవుట్. హాయ్ రా. హౌ ఆర్ యు? హాయ్ రా మామా. హాయ్. హాయ్. చెప్పరా. అదే నా మ్యాటర్ ఏం చేసావు? అరే, నా వ్యధ స్వయంవద మ్యాటర్ ఈ రోజే తేల్చేస్తా. అది ఓ నెగటివ్. ఏంటి తేల్చేది? ఇక్కడ బి పాజిటివ్. బాగా ఆలోచిస్తాం. ఆలోచించడం మానేసి ఫస్ట్ పెళ్లి సంబంధం చూడు. నీకు ఏ స్టేట్ అయినా ఓకేనా? ఆంధ్ర తెలంగాణ తప్ప ఏదైనా పర్లేదు, ఎందుకంటే ఈ రెండు స్టేట్స్ లో దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? తెలుగు వచ్చుండాలి. తెలుగు వచ్చుండాలి. నాకు తెలిసిన కేరళ కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళు శంషాబాద్ లో ఉంటారు. వాళ్ళకి తెలుగు వచ్చు, నువ్వు మెచ్చు. ఒరే కోడిబొచ్చు, నువ్వు కూడా వెళ్ళు. బాయ్. అలాగే. చాలా సాంప్రదాయ కుటుంబంలో ఉందా? అవునరా మామ. నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్తే. ఏంట్రా ఇది? చాలా విచిత్రంగా ఉంది. అవునరా, నాకు అర్థం కావట్లేదు. సాంప్రదాయం కావచ్చు, భలే తమాషాగా ఉంది కదా. అవునరా. చేతులు పట్టండి. చేతులా? రే, కోకోనట్ ఆయిల్. అవునరా. ఇక్కడ నుంచో బాబు. ఇందులోనా? ఇందులోనే. థ్యాంక్స్. ఇంకేముంది? ఏమోరా. అక్షితలు వేయండి బాబు. ఏ వేయండి. పెళ్లి చేసేలా ఉన్నారు ఇక్కడ. అవునరా. చూడు బాబు, ఇందాక మా అమ్మాయి నీ కాళ్ళు కడిగింది కదా, ఇప్పుడు నువ్వు మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరి కాళ్ళు కడగాలి. అది మా సంప్రదాయం బాబు. కానీ సరే. పెట్టండి. నేను కడగమని అడిగాను నా కాళ్ళు. ఛీ. చూడు బాబు, మేము కేరళ నుంచి వచ్చింది కొబ్బరికాయలు అమ్ముకోవడానికి కాదు, కృషి కోసం. అదే సేద్యం. బాగా పంటలు పండించి ఈ ఊళ్ళో స్థిరపడిపోయాం. మాకున్నది ఒక్కగానొక్క భాగ్యం, ఈ సౌభాగ్యం. మా ఇంటికి అల్లుడుగా రాబోయేవాడు మా రుణం తీర్చగలిగేవాడై ఉండాలి. అంటే మాతో పాటు ఇక్కడే ఉండాలి. బాబు, ఇదిగో ఇందులో మా డిమాండ్ రాసి పెట్టినాను, సంతకం చేయి బాబు. బాండా? రేయ్, ఆ అమ్మాయి ఒక్కతిన కాళ్ళు కడిగినందుకు వాళ్ళ నలుగురు కాళ్ళు కడగాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బాండ్ మీద సైన్ పెడితే కట్టపలా జీవితాంతం వాళ్ళ ఫ్యామిలీకి కట్టుబడి ఉండాలి. సార్ నమస్తే సార్, వెళ్ళొస్తాను. బాబు బాండ్ సార్, మీ డిమాండ్ కే దిమ్మ తిరిగిపోయింది. మీ బాండ్ వద్దు, కమాండ్ వద్దు, వెళ్ళొస్తాం. బాబు సంతకం చేయమంటే వెళ్ళిపోతున్నాడే, ముందే చెప్పలేదా మీరు? ఇక్కడ ఉంటే బుక్ అయిపోతాం.